సార్, నరేంద్ర మోడీ గారి శకం ఎన్నికల ఫలితాలను పరిశీలించిన తర్వాత నరేంద్ర మోడీ గారి శకం ముగిసిపోయిందని మనం చెప్పుకోవచ్చా? వాస్తవానికి నరేంద్ర మోదీ వయస్సు ప్రస్తుతము 73 సంవత్సరాల వయసు ఉంది. మనం గనక మరొక 5 సంవత్సరాలు వేసుకుంటే ఆయన 78 ఇయర్స్ అవుతారు. నెక్స్ట్ 5 ఇయర్స్ పరిధిని కనుక ఆయన పూర్తి చేసుకుంటే దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘకాలము పరిపాలించినటువంటి మరొక నాయకుడు మన దేశ చరిత్రలో లేరు. అంటే కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో 2029 తర్వాత ఇది అడగవలసినటువంటి ప్రశ్న. ఎందుకంటే 2029 వరకు కూడాను నరేంద్ర మోదీయే ప్రధానమంత్రి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇండికేషన్స్ని బట్టి చూస్తే 5 ఏళ్ల పాటు ఆయనే ఉండేటట్టుగా కనిపిస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోదీ శకము ఉందా, కొనసాగుతుందా, లేకపోతే ముగుస్తుందా అన్నటువంటి ప్రశ్న 2029లో అడగాలి. ఇది మౌలికమైనటువంటి మొట్టమొదటి అంశము. రెండవది, ఈసారి వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా బలం సంపాదించుకోలేని కారణంగా నరేంద్ర మోదీ కరిష్మా లేదు అన్నటువంటి ఒక వాదన వినిపిస్తుంది. నేను దాని విషయంలో కూడా నా అభిప్రాయం ఏంటంటే, నరేంద్ర మోదీ అనేటటువంటి ఫ్యాక్టర్ గనక లేకపోతే ఈసారి ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్లో బీజేపీకి ఇంకా తక్కువ సీట్లు వచ్చేవేమో. ఎందుకంటే బీజేపీ యొక్క కోర్ సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో గత అనేక సంవత్సరాలుగా బీజేపీ ఓడిపోయినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో, బేస్ లైన్ ఏదైతే ఉందో అరౌండ్ 200 సీట్స్ ఉన్నాయండి. ఒక 200 సీట్లలో బీజేపీ గత ఒక 17-18 సంవత్సరాలుగా ఓటమి చెందినటువంటి, అంటే బీజేపీ కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్నాయి. ఒక 200 సీట్స్ ఉన్నాయి. ఈ 200 సీట్స్లో కూడాను కొన్ని సీట్లలో తక్కువ మెజార్టీతో గెలిచింది. కాబట్టి ఒక 180 ఈజ్ ద బేస్ ఆఫ్ ద బీజేపీ. 240 దాకా దాన్ని లాగి తీసుకుని రావడంలో మోదీ ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్గా పనిచేశారు. కాబట్టి ఎన్నికంతా మోదీ పేరు మీదనే జరిగింది. కాబట్టి మీకు 303 నుంచి మీకు ఒక 63 సీట్లు తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి మోదీ ఫ్యాక్టర్ అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి మరొక 5 ఏళ్ల పాటు ఈ దేశంలో మోదీ శకం ఖచ్చితంగా ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత ఏమవుతుంది రాజకీయం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే భవిష్యత్తు రాజకీయంలో 1 వీక్ కూడా టూ లాంగ్ అంటారు. కాబట్టి 2029లో ఈ ప్రశ్న రావాలి. వాస్తవానికి 2029 వరకు ఇప్పుడున్న ధోరణి కొనసాగితే ఇది నరేంద్ర మోదీ శకమే. ఆయన కరిష్మా నడుస్తున్నట్టుగానే, ఆయన పాలన నడుస్తున్నట్టుగానే, ఆయన లీడర్షిప్ నడుస్తున్నట్టుగానే ప్రజలు కొంత మొహం మత్తారు మోడీ అంటే అట్లే ఒప్పుకోవచ్చు అంటారా? ఆ రకంగా చూస్తే ఒక అనాలిసిస్ వచ్చింది. ఆ అనాలిసిస్ ప్రకారము నరేంద్ర మోదీ యొక్క పాపులారిటీ గతంలో ఎంతైతే ఉందో అంతకన్నా కొద్దిగా తగ్గుదల వచ్చింది. పాపులారిటీ తగ్గుదల వచ్చింది. బట్ స్టిల్ హీఈస్ ద మోస్ట్ పాపులర్ లీడర్. గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ గణాంకాలు నేను తక్షణం చెప్పలేను. కానీ ఆయన పాపులారిటీ ఒక 4-5% పడిపోయినట్టుగా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. బట్ 4-5% పడిపోయినా కూడా హీఈస్ ద మోస్ట్ పాపులర్ లీడర్. ఈరోజు కూడా దేశమంతటా కూడాను సర్వమాన్య నాయకుడిగా ఉన్నది ఆయనే. ఫాల్ ఖచ్చితంగా వచ్చింది, లేకపోతే 63 సీట్లు తగ్గవు. కొంత ఫాల్ వచ్చింది. కానీ ఆ ఫాల్ బీజేపీ ప్రభుత్వము ఏర్పాటు కాలేనంతగా ఫాల్ రాలేదు. కాబట్టి నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ ఎంతో కొంత ఇప్పటికీ అది పనిచేస్తోంది. కాబట్టి ఈ లెవెల్కి పార్టీ సొంత బలము అరౌండ్ 200 సీట్స్ ఉన్నాయి. నరేంద్ర మోదీ ఆ తర్వాత ఈసారి ఎన్నికల్లో ఉన్నటువంటి కూటములు, రకరకాల ఈ కాంబినేషన్స్ అన్నీ కలిపి ఇది 240 వరకు వెళ్ళుండొచ్చు. ఎన్డీఏ అంతా కలిపి మీకు అరౌండ్ 300, 1-2 సీట్లు అటు ఇటుగా 300 సీట్ల వరకు రావచ్చును. ప్రస్తుతానికైతే ఇది చాలా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం లాగానే కనిపిస్తుంది. ప్రెషర్స్ అండ్ పుల్స్ పెద్దగా ఉంటాయని నాకు అనిపించటం లేదు. కాబట్టి మరొక 5 ఏళ్ళు మోదీ శకం ఉంది. కొద్దిగా పాపులారిటీ పడిపోయినప్పటికీ ఈ 5 ఏళ్లలో పాపులారిటీని రిక్యూప్ చేసుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఉంది. ఇది గమనించాల్సినటువంటి